దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సిలికాన్ వ్యాలీ సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క సంఘాన్ని ప్రయాసంతో నడిపిస్తూ ఉన్నటువంటి పవన్ బ్రదర్ అయితేనేమి, అలాగే గణేష్, విజయ్ కుమార్, వారికి సహకరిస్తున్నటువంటి యూత్ బిడ్డలు వారందరూ ఎంతో ప్రయత్నిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. సంఘం అంతకంతకు వృద్ధి చెందాలని, అనేక ఆత్మలతో ఆ సంఘము నింపబడి బలపరచబడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ వాక్యంలోకి వెళ్దాం. ఒక చిన్న పాట పాడుకొని 2 వచనాలు ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి బట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి బట్టి నడుపువాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిసినా, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిసినా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా నన్ను మరువకుండా జ్ఞాపచేయి పట్టి నీవు నడిపినావే, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి బట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడై ఉన్నటువంటి వాడ, నీ పరిశుద్ధ సింహాసనం వైపు మేము చూస్తున్నాము. నీ జీవపు మాటలు మాకు అనుగ్రహించి నాతోనూ నీ బిడ్డలతోనూ మాట్లాడాలి. ఆ జీవ వాకులు మా హృదయంలో ఉన్నట్లు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామములో దీనంగా ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లారా, మరొకసారి మీ మధ్య నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. బహుశా ఇప్పటికిదే మిమ్మల్ని కలుసుకోవడం కావచ్చేమో. మేము జూన్ 4వ తేదీ మరలా మేము తిరిగి వెళ్తూ ఉన్నాము. 2వ తేదీ ఆదివారం వస్తే ఒకవేళ ప్రభు చిత్తమైతే రావచ్చు, తెలియదు. మీతో గడిపినటువంటి యొక్క సంఘ సహవాసమును బట్టి మీకు మా కృతజ్ఞతలు. దేవుడు ఎల్లప్పుడూ సంఘాన్ని నిత్యము సంఘ బిడ్డల్ని ఆశీర్వదించాలని మేము ఇండియాకి వెళ్ళినా కూడా మీ కొరకు
మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యంలోకి వెళ్దాం. ఈ చదవనటువంటి లేఖన భాగము నేను మరొకసారి చదువుతాను తెలుగులో. చూడండి, వినండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుంటున్నాం. వారు మనలో నుండి బయలువెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలుచుందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రభువుకు అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను. శిష్యులందరూ, యేసయ్య శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మరణించారు. కానీ ఈ యోహాను మాత్రము ఆయన మరణించినట్టు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేదు. ఆయన ఆత్మావహుడై ప్రకటన గ్రంథం కూడా రాసినటువంటి విషయము ఆ దేవుని పిల్లలైనట్టు మీకు తెలుసు. ఈయన తన 90వ వయసులో ఈ యోహాను పత్రికను రాశాడు. అప్పటికి ఆయన చాలా వృద్ధుడు. ఈయన ఆ యొక్క విశ్వాసులైనటువంటి సంఘ బిడ్డలను దృష్టిలో ఉంచుకొని అప్పటికే అనేకమైనటువంటి దుర్బోధులు సంఘంలోని ప్రవేశించినందున, అప్పటికే క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నందున వారినందరినీ దృష్టిలో ఉంచుకొని హెచ్చరిస్తూ మై చిల్డ్రన్ అంటూ ప్రారంభించినాడు. నా చిన్న పిల్లలారా అంటూ ప్రారంభిస్తూ, ఇది చివరి గడియ, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ విధమైనటువంటి దుర్బోధనను మీరు ఎరిగి ఉండండి. అందులో మీరు ప్రత్యేకంగా ఉండటానికి ప్రయాసపడండి అంటూ సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ పత్రికను రాయని మనం చూస్తున్నాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వచ్చిందంటే, సత్యము చెప్పులు వేసుకునే లోపు లేదా షూ వేసుకునే లోపు అసత్యం అనేటువంటిది ఊరంతా తిరిగి వస్తుందంట. నిదానముగా ఈయన చెప్పులు వేసుకుని ఈ సత్యము బయటికి వచ్చి ఇది సత్యము అని చెప్పే లోపల వారు కొంతమంది వినడానికి ఇష్టపడటం లేదు. మొదట చెప్పినటువంటి అబద్ధమే సరైనటువంటిదని నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితులు నిదానంలో వచ్చేసాయి. దుర్బోధలు ఇంత ఎక్కువగా, అంటే దాదాపు ఒక 5 సంవత్సరాలు ఈ లోపు దుర్బోధలు ఎక్కువయ్యాయి. 5 సంవత్సరాల క్రితము దుర్బోధలు లేవంటే ఉన్నాయి, అప్పుడే ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా దేవుని పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటిది ఎరగని రీతిలో ఉన్నట్లుగా సాతానుడు చాలా బాగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు కొంతమంది సేవకులు. అటువంటి దుర్బోధనలో ఒకటి ఏంటంటే అనాయింటెడ్ అనేటువంటి, అనగా అభిషేకము. సహోదరు ప్రార్థన చేస్తూ కూడా పాస్టర్ గారిని మీ ఆత్మశీలత అభిషేకించండి అని ప్రార్థన చేయడం మనం విన్నాం. అంటే ఈ అభిషేకము అనేటువంటిది ఒక దుర్బోధ అయింది. ఎలాగంటే మీరు మంచి విన్నారు, మీరు వినే ఉంటుంటారు, మీరు చూస్తూ కూడా ఉంటుండవచ్చు. అభిషేక ప్రార్థనలు, అభిషేక కూటములు, ఇదిగో పలానికి అభిషేకం ఉన్నది, ఆయన ప్రార్థన చేస్తే అంత మంచి జరుగుతుంది, ఇదిగో పలానాగా ఆత్మ పొందుకొని ఉన్నది, ఆయన ప్రార్థన చేస్తే అన్ని జరిగిపోతున్నాయి. ఇలాగా ఒక విధమైనటువంటి దుర్బోధ దేవుని ప్రజల మధ్యలో, క్రైస్తవ సమాజం మధ్యలోనికి రావడం వలన అప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి క్రైస్తవులు, దేవుని పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో, ఎటువైపు మేము వెళ్ళాలన్నటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.
నా ప్రియ దేవుని పిల్లలారా, యోహానే చెప్పున్నాడు, ఇది కడవరి గడియ అని. అంటే ఈ దుర్బోధులు, ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాయని అని మనం ఆలోచిస్తున్నప్పుడు మనల్ని మనం జాగ్రత్త పడటానికి మనము ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు ఆ చదవనటువంటి లేఖన భాగాలలో, మీకు తెలియదని కాదు, మీకు తెలుసు, అయినప్పటికీ నేను మీకు తెలియజేస్తున్నాను అంటాడు యోహాను. అంటే అయినప్పటికీ కొంతమందికి ఏది దుర్బోధో లేకపోతే ఏది సత్యమో సత్యసువార్తో తెలిసినప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరము అని నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన యొక్క విషయము అభిషేకం. అంటే అభిషేకం అంటే ఏంటి? అందరికి అభిషేకం ఉందా? ఎవరు అభిషేకించబడినటువంటి వారు? ఎవరు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు, ఎవరికి పరిశుద్ధాత్మ లేదు అన్నటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా మందికి అభిషేకం అంటే తెలియకపోవచ్చు, కనుక మనము ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైనటువంటి వారులారా, విశ్వాసులు అభిషేకము పొందాలి అన్నటువంటి మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడలేదు. ఎందుకని? వారి విశ్వాసులు. నువ్వు విశ్వాసం అయితే ప్రత్యేకమైనటువంటి అభిషేకం నీకెందుకు? ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా మారుమనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం తీసుకొని దేవుడు గిఫ్ట్గా ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మను పొందుకున్నావు. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని మీద విశ్వాసం వచ్చినటువంటి వాడివే, విశ్వాసం వచ్చినటువంటి దానివే. మరి అలాగైతే ప్రత్యేకమైనటువంటి అభిషేకము నీకెందుకు? ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధాత్మ నాకు కావాలి, పరిశుద్ధాత్మ నాకు లేదు అనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కొంతమంది అనుకుంటారు నేను అభిషేకం పొందానో లేదో, కొంతమంది అనుకుంటారు నాకు పరిశుద్ధాత్మ ఉందో లేదో. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకున్నందువలన మనం ఏమిటో మనకు తెలిసిపోతుంది. మరొక విషయం ఏంటంటే, ఏ వ్యక్తి మరొక వ్యక్తికి అభిషేకం ఇవ్వడు, ఇచ్చేటువంటి అర్హత లేదు. ఒక వ్యక్తి మరొక మనిషికి లేక మరొక వ్యక్తికి అభిషేకం ఇవ్వలేడు. అలాగే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి తన ఆత్మలో కొంత పాలు ఇవ్వలేడు. అలా ఇవ్వలేని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. ఒక సమయంలో ఏలియా పరలోకానికి ఆరోహణం అయ్యేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ విషయము తన శిష్యుడైనటువంటి ఎలీషా ప్రవక్త చెప్పినప్పుడు, ఎలీషా నీకేం కావాలో కోరుకో అని ఏలియా ప్రవక్త అడిగినప్పుడు ఎలీషా అడిగినటువంటిది ఏంటంటే, నీ ఆత్మలో నాకు 2 పాలు ఇవ్వను అన్నాడు. దానికి ఏలియా చెప్పినటువంటి మాట ఏంటంటే, అది నా చేతిలో లేదు, అది నా వలన జరిగేది కాదని ఖచ్చితంగా చెప్పబడినటువంటి మాటలు మనకు తెలుసు. అలాగైతే ఈనాడు కొంతమంది మనుషులు వారు ప్రవక్తలుగా మారిపోతూ ఉన్నారు. వారు దేవుని సేవకులుగా ఉండి మేము ప్రార్థన చేస్తే మీకు అభిషేకం వస్తుంది అని చెప్పడం వింటున్నాం. అలాగే కొంతమంది సహోదరులు కూడా ఏదో ఫలానాయని కానీ ప్రార్థన చేస్తే అభిషేకం మనకు వస్తుంది, ఆయనకు అభిషేకం పొంది ఉన్నాడు అని చెప్పిన అన్నట్టు ఇది సరైనటువంటి దాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట ఉన్నాడు. దయచేసి మీకు బైబిల్లో ఉన్నట్లయితే మీరు బైబిల్ చూడండి. బైబిల్ చూడటం అనేటువంటిది దేవుని బిడ్డల యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఏది సత్యము ఏది అసత్యం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనము బైబిల్ మనకు ప్రామాణికం. కనుక మనము ప్రామాణికమైనటువంటి దాన్ని మనం అనుసరించాలి, ఇది వాస్తవం అనేటువంటిది గ్రహించాలి అనేటువంటిది మన యొక్క ఆలోచన. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మనము వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాము,
మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, దయచేసి బాగా గమనించండి ఆ మాట, మీరును మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. అంటే ఆత్మ చేత విని మారు మనసు పొందుకొని రక్షణ పొందినటువంటి వారు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుతూ ఉన్నారు. ఇది వాగ్దానం చేయబడినటువంటిది. చాలా మందికి డౌట్, ఎక్కడ వాగ్దానం చేశాడు దేవుడు, ఎప్పుడు చేశాడు దేవుడు ఈ వాగ్దానం అని కొంతమందికి డౌట్. యావేలు ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు ఈ వాగ్దానం చేశాడు. ఎక్కడ? 2వ అధ్యాయం, యావేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనించినట్లయితే, చదివినట్లయితే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అంటూ మీ కుమారులు అలాగే వృద్ధులు వారు కళ్ళ కంటారు, వారు సత్యవాక్యాన్ని బోధిస్తారు. ఈ విషయాలన్నీ అక్కడ వ్రాయబడి ఉన్నాయి. యావేలు ప్రాంతం అది దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరింది అంటే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూసినట్లయితే పేతురు చెబుతున్నాడు. ఎందుకని ఆ పెంతెకోస్తు దినంలో 120 మంది మేడగదులు కూడుకున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకమైనటువంటి భాషలు, అన్య భాషలు మాట్లాడటం అక్కడ మనం ఆ మొదటి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనాలు మనం చూడగలం. చదువుకుంటే క్లియర్గా చక్కగా అక్కడ అర్థమవుతుంది. దానిని వివరిస్తూ, ఇదిగో ఈ వాగ్దానము యావేలు ప్రవక్త కాదు, ఆనాడు చేసినటువంటి వాగ్దానం ఇప్పుడు నెరవేరింది కాబట్టి మీరు ఈ భాషలు మాట్లాడగలుగుతున్నారు అని అక్కడ వివరించడం అనేటువంటిది మనం చూస్తాం. అలాగైతే మేమేం చేయాలి అని వారు అక్కడ ఉన్నటువంటి అనేక వేల మంది హృదయాల్లో ఉంచుకొని పేతుర్ని వారిని అడిగినప్పుడు, మీరు చేయవలసినటువంటిది ఒకటే, మీరందరూ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది ప్రతి ఒక్కరు ప్రభు అయిన యేసు నామములో బాప్తిసం తీసుకోండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుకుంటారని 2వ అధ్యాయం 38వ వచనంలో వ్రాయబడి ఉంది. 2వ అధ్యాయము 38వ వచనం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అన్నటువంటి ఇది దేవుని యొక్క వాగ్దానము. దేవుడు అందరికీ ఇచ్చినటువంటిది. ఇక్కడ మన ఆ యావేలు ప్రవక్త రాసినటువంటి ఆ 2వ అధ్యాయం 28వ వచనంలో మాట ఒక ప్రక్క, అలాగే ఈ అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ప్రక్క పక్కన పెట్టి చూసినట్లయితే సర్వజనుల మీద అని అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఇక్కడ అందరి మీద అని ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. మీరు ఆ మాటలు మీరు చూడండి. సర్వజనుల మీద యావేలు ప్రవక్త చెప్తే ఇక్కడ మనుషుల అందరి మీద, అంటే సర్వజనులే మనుషులందరూ, అంటే భూమి కింద ఉన్నటువంటి, ఆకాశము కింద ఉన్నటువంటి సర్వజనులు, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వజనులు ఎందరు ఆయన అంగీకరించారో వారందరూ. సర్వజనులు అంటే ప్రభు నమ్మనటువంటి వారికి కాదు, ఆయన ఎరగనటువంటి వారు కాదు, ఆయన ఎదుకు రానటువంటి వారు కాదు, ఎందరు ఆయన అంగీకరించారో వారందరూ ఈ భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారికి ఉచితంగా బహుమానంగా ఒక గిఫ్ట్గా పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, అలాగైనట్లయితే నాకు ఆత్మ లేదు అని విశ్వాసం ఉంచినటువంటి ఒక విశ్వాసి ఎలా చెప్పగలడు? దేవుని వాగ్దానం ఈ రీతిగా ఉండగా నీకు ఆత్మ లేదని నువ్వు ఎలా చెప్పగలవు? నేను అన్య భాష మాట్లాడలేదు కాబట్టి నాకు ఆత్మ లేదని నువ్వు అనుకుంటున్నావా? ఆత్మ పొందిన వారు అందరూ వారు అన్య భాష మాట్లాడని లేఖనం తెలియచేస్తుందా? లేదు. అలాగే పరిశుద్ధాత్మ వచ్చిపోవడానికి దేవుడు అనుగ్రహించాడా? ఏదో డ్రమ్ములు పెట్టినప్పుడు లబలబ అని మాట్లాడి
ఆ డ్రమ్ములు ఆగిపోయిన తర్వాత నిశ్శబ్దంగా ఆగిపోతే ఎందుకు వచ్చినాడు, ఏమో, ఎప్పుడు వచ్చాడు, ఎట్లా పోయాడు అని అనుకోవడానిక? ఇదంతా వేషధారణ. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉంది? ప్రభు ఏం చెప్తున్నాడు? ఇది మనుషుల మాటలు కాదు. ప్రభు ఏం చెప్తున్నాడు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14 వచనంలో, యోహాను సువార్త 16 వచనంలో ప్రభువే చెప్తూ ఉన్నాడు. ఒక మనుషుడు చెప్పేది నిజం కాకపోవచ్చు, కానీ ప్రభువే చెప్పినట్లయితే అది వాస్తవమని మనం వినాలి, మనం నమ్మాలి. శిష్యులు చెప్పింది నమ్ముతావో నమ్మవో, అది ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే వారు ఏర్పరచుకున్నటువంటి వారు దేవుని యొక్క సాధనాలు. ఒకవేళ వారు చెప్పిందైనా మనం నమ్మకుండా ఉన్నట్లయితే ప్రభు చెప్పిందైనా మనం నమ్మాలి కదా. ప్రభు ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 14:16 వచనంలో, నేను తండ్రిని వేడుకున్నాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఎందుకు 17వ వచనంలో చూడండి, అదే అధ్యాయం 17వ వచనంలో, మనుషులు చూడండి, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంటే ఆ ఆత్మ ఎల్లప్పుడూ మనతో ఉండటానికి, మనలో ఉండటానికి, సర్వ సత్యములోనికి నడిపించడానికి, అంచమంగా ఆయనతో ఉండటానికి మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ. అంతేగాని ఏదో వచ్చి అలా వెళ్ళిపోవటానికి దేవుడు ఇవ్వలేడు. దయచేసి దేవుని బిడ్డలు ఇది గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక మనుషుడు మరొక మనుషుడికి ఆత్మను ఇవ్వలేడు. కొంతమంది చెప్తూ ఉంటారు, పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి, ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకోండి, ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకోండి, అదే ఫ్లయింగ్ ఫిష్ లాగా. ఆ తర్వాత నీళ్లు చల్లి పరిశుద్ధాత్మ పొందుకోండి అంటే వారు పడిపోతూ ఉంటుంటారు. ఇవన్నీ వేషధారణ, ఇటువంటి అబద్ధ బోధలు. ఇక్కడ ఒకటే మనం గమనించాల్సింది, దేవుని బిడ్డలు గమనించాల్సింది ఏంటంటే, దేవునికి మనకి అంతకంతకు సహవాసములు మనము ఆయన ప్రేమలో ఎదగవలనటువంటిది. ఒక దైవ సేవకుడు చేయవలసినటువంటిది ఏంటంటే, దేవుని యొద్దకు వచ్చినటువంటి బిడ్డల్ని ఆ దేవునితో కనెక్ట్ చేయడం అతని పని. అంతేకాని దేవునికి ఆ వచ్చినటువంటి విశ్వాసం మధ్యలో చేరి, నేను మీకు ఆత్మనిస్తాను, నేను ప్రార్థన చేస్తే మీకు మేలు కలుగుతుంది, నేను ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదములు వస్తాయని అంటారే, వాడే అంత్యక్రీస్తు, వాడే అబద్ధ బోధకుడు. దయచేసి మాటలు దేవుని బిడ్డలు గ్రహించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ అన్నటువంటిది దేవుని యొక్క వాగ్దానము. దేవుడు తన ఆత్మను నిరంతరం తన బిడ్డలతో ఉండటానికి, ఇదిగో సదాకాలం నేను మీతో ఉన్నాను అన్నటువంటి ప్రకటన గ్రంథము 18వ వచనంలో, మరణించితని కానీ ఇదిగో సదాకాలము మీతో ఉన్నాను అంటాడు. కాబట్టి సదాకాలము మనతో ఉండటానికి దేవుడు తన ఆత్మ మనకు అనుగ్రహించున్నాడు. ఒకవేళ నాకు ఆత్మ లేదు అని ఎవరైనా భావించినట్లయితే వారు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. అది కూడా ప్రభువే చెప్పాడు. నాకు ఆత్మ లేదు అని నువ్వు భావించుకున్నట్లయితే నువ్వు ప్రార్థన చేయి. చూడు, లోకాసు వార్త 11వ అధ్యాయం ఒకసారి చూడు. లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడి ఉందో దయచేసి నోట్ చేసుకోండి. లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. ఏమండి? పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. ఎందుకు మాట చెప్పాడు? మీరు మీ పిల్లలు చేపలు అడిగితే పాపనిస్తాడా మీ తండ్రి? ఇవ్వడు కదా. రొట్టెని అడిగితే రాతినిస్తాడా? ఇవ్వడు కదా. వారే మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటారు కదా. కాబట్టి మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవులు ఇస్తాడు కదా. అడుగు ప్రతివాడు పొందును అని 10వ వచనంలో రాస్తాడు. అడుగు ప్రతివాడు పొందును 10వ వచనంలో. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా నాకు పరిశుద్ధాత్మ లేదని భావించినట్లయితే వారు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఇది ప్రభువు చెప్పిన మాటలే. తప్పకుండా నిశ్చయముగా వారికి అనుగ్రహించబడుతుందని ఇక్కడ వ్రాయబడింది. అందుకని పరిశుద్ధాత్మ ఇచ్చేది దేవుడే కానీ మనుషుడు కాదు. ఒక మనుషుడు ఒకవేళ నేనే ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకో పరిశుద్ధాత్మను పొందుకో అని నేను అన్నట్లయితే నేను అబద్ధబోధకుడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహించేది దేవుడే. ఆయన వల్లనే ఆయన విశ్వసించినటువంటి బిడ్డలు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. కాబట్టి అలాగే అభిషేకము అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే మనలను అభిషేకించేది ప్రభువే. కానీ మన సహోదరులు ప్రార్థన చేసిన రీతిగా మాటి మాటికి అభిషేకించిన ఆయన ప్రత్యేకించి ఏ రోజు వాక్యం చెప్తే ఆ రోజు ఆయన అభిషేకించిన ఆయన. దేవుని బిడ్డలు ఒకసారి అభిషేకం పొందుతారు, మాటి మాటికి అభిషేకం పొందరు. అది ఎలాగో చూడండి. క్రొత్త నిబంధనలో అభిషేకము న్యూ టెస్టమెంట్ ఒకసారి గమనించండి. న్యూ టెస్టమెంట్లో అభిషేకము అన్నటువంటి విషయము 9 సార్లు రాయబడింది. నోట్ చేసుకోండి. అందులో 5 సార్లు ప్రభువుని గురించి ఉంది. 5 సార్లు ఎవరిని గురించి ఉంది? ప్రభువుని గురించి ఉంది. అభిషేకము, ఆయన అభిషేకించబడి వచ్చినటువంటి వాడు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు వారిని ఏర్పరచబడినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు, లేక ప్రతిష్ఠిత చేయబడినటువంటి వారిని మనము గ్రహించాలి. అభిషేకం అంటే ఏంటి? అనాయింటెడ్ అంటే ఆయిల్ తల మీద పోయి అంటే తైలం, అభిషేకించబడినటువంటి తైలము ఎవరినైతే దేవుడు తన పని కొరకు ప్రత్యేకించుకుంటాడో ఆ ప్రత్యేకించబడినటువంటి వారి తల మీద ఆ నూనెను పోసి, అంటే అభిషేకించబడిన తైలం అని అంటారు, ఆ నూనెను పోసి వారిని ఆ పని కొరకు ప్రత్యేకిస్తారు. క్రొత్త నిబంధనలో ఇలాగుంటే పాత నిబంధనలు ఎలా ఉండేదంటే, పాత నిబంధనలో దాదాపు 7 రకాలైనటువంటి అభిషేకాలు ఉన్నాయి. ఏంటో 7 రకాలైనటువంటి అభిషేకాలు అంటే యాజకులుగా అభిషేకించబడ్డారు. మొట్టమొదట మోషే చేత అహరోను దేవుని పని కొరకు అభిషేకించబడ్డారు, అంటే యాజకులు. అలాగే రాజులను అభిషేకించారు. మొట్టమొదట రాజు సౌలుని దేవుడు ఏ రీతిగా అభిషేకించమన్నాడు మనం సౌలు విషయంలో చూస్తాం. అదొక రకమైనటువంటి అభిషేకం. 3వ అభిషేకం ఏమిటంటే మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించడం, అది ఒక అభిషేకం. అలాగే 4వ అభిషేకం ఏమిటంటే మందిరంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉంటాయి. గంగాళమని, పీటని, దీపములని, ఇలాగ కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు, ఆరాధన వస్తువులు, వాటిని దేవుని పని కొరకు ప్రత్యేకిస్తారు, అవి అభిషేకిస్తారు. అలాగే కొందరు ప్రవక్తలు కూడా అభిషేకించబడ్డారు. ఈ ఎలీషా విషయంలో చూసినట్లయితే ఆ అభిషేకం ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఎలాగంటే ఆ నూనె ఎలీషా తల మీద పోసి అభిషేకించారు. మీరు ఈ విషయాన్ని మీరు మొదటి రాజులు 1వ అధ్యాయం, మొదటి రాజులు 19వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మొదటి రాజులు 19వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే ఏలియా ఎలీషా ఎత్తుకుంటూ వస్తాడు. ఎలీషా ఆయన పొలం దున్నుకుంటుంటాడు. ఆయన మంచి వ్యవసాయదారు, చాలా పొలం ఆయనకు ఉంది. ఆయన 12 జతల వెడ్లతో ఆయన దున్నుతూ 12వ జత ఎద్దులతో ఈయన దున్నుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన ఏలియా ఎలీషా మీద తన మీద ఉన్నటువంటి దుప్పటి తీసి ఎలీషా మీద వేస్తాడు. అంటే అది అభిషేకం. ఎప్పుడైతే ఎలీషా తన దుప్పటి తీసి ఏలియా దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడో, ఎలీషా ఆ వెద్దులను వదిలిపెట్టేసి, అయ్యా నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వస్తాను అని
ఆ రీతిగా వెళ్ళి ఆ తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వచ్చి ఆయన యొక్క పరిచర్యలు చేరుకుంటాడు. అంటే అదొక విధమైనటువంటి అభిషేకం. తర్వాత దూతలను అభిషేకించడం ఉంది. దూతలను అభిషేకించడము మనము యెహెజ్కేలు 28:14 మనం చూస్తాం. ఎలా అభిషేకించాడు? ఆ మిఖాయేలు అనేటువంటి వ్యక్తి దేవుని దూతగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యేకించబడినటువంటి కెరూబుగా ఆయన అభిషేకిస్తే, నేను దేవునితో సమానంగా నా యొక్క సింహాసనాన్ని వేసుకుంటాను. మీరు అది యెషయా ప్రవక్త 14 కూడా చదవండి. యెషయా ప్రవక్త 14 కూడా దేవునితో సమానంగా నా సింహాసనాన్ని వేసుకుంటానని, అంటే అతను కూడా ఆరాధించాలి, దేవునితో సమానంగా నేను కూడా ఆరాధించబడాలి అనేటువంటి ఆ దుష్ట తలంపుతో గర్విష్ఠుడై అహంభావం కలిగిన వాడు అయినందున అక్కడ నుంచి దేవుడు త్రోసివేస్తే పాతాళంలో పడ్డాడు. పాతాళంలో పడి దేవునితో ఏం చేయలేక దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని అందరిని తన వైపు నడిపించుకోవడానికి వాడు చేస్తున్నటువంటి పనులు. అంటే వాడు ఆ విధంగా అభిషేకించబడ్డాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు అభిషేకించబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు మీరు మొదటి దినవృత్తాంతంలో 16:20-21 చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అభిషేకించబడ్డారు. ఎందుకు అభిషేకించడం? తన బిడ్డలుగా తన సొత్తుగా ఉండటానికి దేవుడు ఇశ్రాయేలు జనాన్ని జాతిని ఎన్నుకున్నాడు. ఎందుకు ఆ ప్రత్యేకంగా ఆ జాతిని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఆ జాతిని ఎన్నుకొని వారిలో నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జనులను ఆశీర్వదించాలని వారిని ఆయన ఎన్నుకున్నాడు. అంటే వారి ద్వారా భూమి మీద ఉన్నటువంటి సకల జనులు ఆశీర్వదించబడాలి, వారు రక్షించబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అది అటువంటి అభిషేకాలు అక్కడ ఉండే పాత నిబంధనలు. కానీ ఇప్పుడు అలాంటి అభిషేకాలు లేవు. ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం కింద మనం లేము. ధర్మశాస్త్రము శిలువకి మేకులతో పట్టి వేయబడింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి అభిషేకం ఏంటి అంటే, మనమందరం కూడా ఆ క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడినటువంటి జాతి. క్రీస్తు రక్తధారల చేత విమోచించబడి ప్రత్యేకించి ఆయన కొరకు ప్రత్యేకించబడినటువంటి క్రైస్తవ జాతి. క్రైస్తవ జాతి అంటే క్రీస్తు వారు. ప్రియదేవుని పిల్లలారా, మనము రెండు విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. శిష్యులు ఏమంటున్నారు ఈ అభిషేకం గురించి, అలాగే విశ్వాసులు ఏమంటున్నారు, విశ్వాసుల గురించి ఏం చెప్పబడింది, అలాగే శిష్యుల గురించి ఏం చెప్పబడిందో మీరు కంపేర్ చేసి చూడండి దయచేసి. 2 కొరింథీ 1:21 చూడండి. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు చూడాలి, ఖచ్చితంగా మీరు చదవాలి. ఈ మాటల మీద మీరు నిలబడాలని నా యొక్క ప్రయాసం. చూడండి, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో ఈ మాటలు రాయబడి ఉంది. ఏమని అంటున్నాడు? మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అంటే ప్రభువే. ఇంకా ఏమంటున్నాడు? ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములకు ఆత్మ సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేసి ఆత్మని సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు. సంచకరువు అంటే ఏంటి? సంచకరువు అనేటువంటి తెలిసినటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. 1 సంచకరువు అంటే దయచేసి అడ్వాన్స్గా ఇప్పుడు మనం ఒక ఇంటినో ఒక పొలానో మనం కొన్నప్పుడు అడ్వాన్స్గా కొంత అమౌంట్ చెల్లిస్తాం, ఆ తర్వాత అగ్రిమెంట్ చేసుకుంటాం, అంతే కదా. ఒక ఇంటినో ఒక పొలాన్ని మనం కొన్నప్పుడు కొంత ఒక 10 లక్షల రూపాయలు విలువ ఉన్నటువంటి ఒక ఇంటికి మనం ఏం చేస్తాం? ఒక 10,000 1 లక్ష రూపాయలు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మొత్తము 10 లక్షలు మనం చెల్లిస్తామో అప్పుడు స్వాధీన పత్రం మనకు రాస్తారు. అంటే మన సొంతంగా అయ్యేటట్లుగా రిజిస్టర్ చేస్తారు, ముద్ర వేస్తారు. దేవుడు ఎప్పుడైతే మనం మారు మనసు పొంది ఆయన కొరకు ప్రత్యేకించబడ్డామో
ఆయన రక్తధారాల చేత కడగబడ్డామో ఆయన మనకు ముందుగా పరిశుద్ధాత్మను అడ్వాన్స్గా మనకిస్తున్నాడు. వేసి స్టాంప్ వేసాడు మనకు. అర్థమైందండి నేను చెప్పేది మీకు? అర్థమైందా? మనల్ని వీరు నావారు, వీరు నా పిల్లలు అని ఆయన ముద్ర వేస్తున్నాడు. ఇది మనం బ్రతికినంత కాలం. ఒకవేళ మనం తిరిగి పాపంలో పడినట్లయితే, ఒకవేళ మనం తిరిగి ఆ లోకంతో చేరుకున్నట్లయితే అప్పుడు మనం ఆ రక్షణ పోగొట్టుకుంటాం. అలాగే కదా మనం తిరిగి ఆ ఇల్లు కొన్నప్పుడు ఫలాని గడువు లోపల నేను కానీ ఆ ఇంటిని నా పూర్తి అమౌంట్ కట్టి నేను దాన్ని స్వాధీనం చేసుకోకపోతే ఆ ఇల్లు నాకు ఉండదు. అలాగే నేను బ్రతికినంత కాలము పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడుతూ ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా ఉండకపోతే అగ్రిమెంట్ పోతుంది. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఈయన చెప్పేది అదే. మేము క్రీస్తుని నిలిచినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించినటువంటి వాడు ఆయనే, ఆత్మ చేత ముద్ర వేసినటువంటి వాడు ఆయనే అన్నాడు. తర్వాత విశ్వాసుల గురించి ఎవరు రాయబడిందో చూడండి. 1 యోహాను పత్రిక 2:20 అది ఇది పక్కన పెట్టి చూడండి. 1 యోహాను పత్రిక 2:20. అయితే దయచేసి చూస్తున్నారా? చూడండి. అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. అయితే మీరు ఎవరండి? మీరంటే మీరు, నువ్వు నేను, మనమందరం ఎవరి చేత అభిషేకం పొందిన వారము? ఎవరి చేత పరిశుద్ధ అంటే ఎవరి చేత? మీరు పరిశుద్ధుల వలన అభిషేకం పొందిన వారు. పరిశుద్ధుడు అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ చేత, పరిశుద్ధుడు దేవుని చేత వారు ఎలాగా అభిషేకించబడ్డారో మనము కూడా అదే విధముగా అభిషేకించబడ్డాము. శిష్యులు ఏ రీతిగా అభిషేకించబడ్డారో మనం కూడా ఆ రీతిగానే అభిషేకించబడ్డాము. కాబట్టి 27 అక్కడికి రండి. 1 యోహాను పత్రిక 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది. ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. ఆయనలో మీరు నిలిచియుడి. నా ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం ఈ రీతిగా ఉండగా, సత్యము ఈ రీతిగా ఉండగా, సత్య ప్రమాణం, పరిశుద్ధ గ్రంథము సత్య ప్రమాణం, దేవుని బిడ్డలను నడవలసినటువంటి మార్గం, దేవుని వైపు నడిపించేటువంటి నిర్దేశించేటువంటి పరిశుద్ధ గ్రంథం, దీనిని వదిలిపెట్టి కొందరు అదిగో ఆయనకి పరిశుద్ధాత్మ ఉంది, ఆయన ప్రార్థన చేస్తే మనకి మేలు జరుగుతాయని పరిగెత్తడం. నా దగ్గరికి నేను మా సంఘంలో ఉన్నప్పుడు ఒక సహోదరి వచ్చింది. ఆమె గర్భిణి. అయ్యా, ఒక సేవకుడు మా ఇంటికి వచ్చాడు. ఆ సేవకుడు వచ్చి నీకు ఆడపిల్ల పుడుతుంది అన్నాడు అయ్యా అని ఏడుస్తూ వచ్చారు. భార్య భర్తలు ఇద్దరు ఏడుస్తూ వచ్చారు. ఏమ్మా ఆడపిల్ల పుడితే ఏమ్మా దేవుని యొక్క బహుమానమే కదా. ఆడపిల్లైతే మగపిల్లడైతేమి దేవుని కృప చేత మనం పొందుకుంటాము. ఏది ఇచ్చినా కూడా దేవుని యొక్క వరమే కదా అంటే, కాదు సార్ మాకు మగపిల్లోడు కావాలా, ఆయన మగపిల్లోడుగా పుడతాడు అన్నాడు సార్ అంటే ఆయన చెప్తే జరుగుతుందా? ఆయన చెప్పినట్టు జరుగుతుందా? ఆయనకు ఆత్మ ఉందంట సార్, ఆయనకు ఆత్మ ఉందంట. ఆయన చెప్పాడంటే ఈయన నమ్మి ఏడుస్తూ వచ్చింది. ఓ తర్వాత ఆయన చక్కటి గోపిల్లోనే జరుగుతుంది. ఇలాంటి చాలా సంఘటనలు నేను చెప్తూ వెళుతుంది. నేను ఒక గృహాన్ని దర్శించాను. నాకు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదని దర్శిస్తే అక్కడికి వెళ్తే ఆయన చెప్పింది, అయ్యా నిన్న పాస్టర్ వచ్చాడు, మన సంఘ పాస్టర్ అంటే మా సంఘంలో 3 పాస్టర్లు ఉన్నారు. ఆయన వచ్చాడయ్యా, నువ్వు 2 రోజుల్లో చచ్చిపోతూ ఉన్నాడయ్యా. ఈ మంచాన్ని కలుసుకుంది, ఆ పేరు భుజం. మంచాన్ని కలుసుకుంది, ఇంకా 2 రోజుల్లో నేను చచ్చిపోతాను. నేను ఎందుకో ముందుగా వెళ్ళాను. పిచ్చి తల్లి, ఈ పిచ్చోడు మాటలు నమ్మబాకు. ఎన్ని చిలక ప్రశ్నలు, జ్యోతిష్కాలు, చాలామంది క్రైస్తవులు పాస్టర్లని వారు ఈ వేషాలు ధరించుకుని వస్తుంటారు.
నువ్వు ఇంతకాలం నువ్వు సంఘానికి చర్చకు వచ్చి ఏం నేర్చుకున్నావమ్మా నువ్వు? ఇలాంటివన్నీ నమ్మవుతామ్మా, చెప్పి ప్రార్థన చేయాలి. హాయిగా చక్కగా మొక్కలాగా ఉంది ఆరోగ్యం. కాబట్టి ఇటువంటి వ్యక్తులు బయలుదేరి ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం ప్రత్యేకించబడినటువంటి జనం. చూడండి, అపుస్తులైనటువంటి పేతురు ఏం రాస్తున్నాడు చూడండి. మొదటి పత్రిక 2:9 దయచేసి అందరూ చూడండి. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరమండి మనము? ఎవరమండి మనము? ఎందుకు ప్రత్యేకించబడ్డా మనము? ఎందుకు మనము అనాయింటెడ్ చేయబడ్డాము, అభిషేకించబడ్డాము అని అంటే ఇక్కడ ఎందుకు అని అంటే మనల్ని ఆ పాపపు ఊబిలో నుండి, ఆ చీకటి ఊబిలో నుండి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి మనల్ని ఎందుకు నడిపించినాడంటే మనము దేనికైనా అన్నటువంటిది ఆయన గుణాతిశయమును ప్రచురం చేయడానికి. మనం ఎందుకు అది ప్రత్యేకించుకున్నాడు? ఒక ప్రత్యేక జనముగా ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడంటే ఆయన గుణాతిశయమును ప్రచురం చేయడానికి. దయచేసి అందరూ ఈ పని చేస్తున్నారు. ఎందరూ ఆయన యొక్క స్వార్థను ప్రకటిస్తున్నారు. ఎంతమందికి నువ్వు రక్షించబడి నువ్వు మరొకరినైనా రక్షించడానికి, నువ్వు వెలిగించబడి మరొకరినైనా వెలిగించడానికి ఏమైనా ప్రయాసపడుతున్నావా? ఒకవేళ ఇప్పుడు మనకి చేయకపోతే నువ్వు ఎందుకు దేవుడిని ప్రతిష్ఠించుకున్నాడో ఇప్పుడైనా ప్రారంభించమని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ 4 విషయాలు చూడండి. ఏర్పరచబడిన వంశం. మనం ఏ వంశమో? ఏర్పరచబడిన వంశం. చాలా మంది మీరు అనుకుంటూ ఉంటారు. నేను కూడా కొద్ది రోజులు అట్ట అనుకున్నాను. ఏమని? మేము పాల్ మెలంగి, మాది మెలంగ జాతి, మేము మెలంగ వంశం అని అనుకున్నాను. కాదు, కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డలు అయ్యావో, ప్రభు యోధ గోత్రము, దావీదు వంశము, నువ్వు కూడా మారిపోయావు, నేను మారిపోయాను. మనం దావీదు వంశం. మనం ఎందుకని? మనం ఆయన పిల్లలం కాబట్టి. ఎందరూ ఆయనను అంగీకరించారో యోహాను సువార్త 1:12 చూడండి. ఎందరూ ఆయనను అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలు ఒకటకు అధికారం ఇవ్వబడింది. ఒకవేళ మనం ఆయన పిల్లలమైతే ఆయన యేసుక్రీస్తు ఏ వంశం అయ్యాడో అదే వంశం ఆయన పిల్లలకు వస్తుంది. రాదా అండి? తండ్రి ఏ వంశస్థుడైతే బిడ్డలు అదే వంశస్థుడు వస్తారు. ఒకవేళ శారీరక రీత్యా ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనకు ఆధార్ కార్డులు, అలాగే పాన్ కార్డులు, అనేక కార్డులు ఉన్నాయి, ఉండవచ్చు. కానీ ఇవి పర్మనెంట్ కాదు. ఇవి పర్మనెంట్ కాదు, అది పర్మనెంట్. మన ఆధార్ కార్డు అక్కడ ఉండాలి. కాబట్టి ఎందరూ ఆయన అంగీకరించిన వారు ఆయన పిల్లలు కాబట్టి మనం ఏర్పరచబడిన వంశము. అలాగే రెండవది రాజులైన యాజక సమూహము. ఇంతకుముందు అనేక మంది రాజులను ఆయన అభిషేకించాడు. కొందరు రాజులు ఆయనకి ఇష్టలుగా ఉన్నారు, కొందరు రాజులు ఆయనకి ఇష్టలుగా లేరు. మొట్టమొదటి రాజు సౌలును ఆయన ఏర్పరచుకున్నాడు, అభిషేకించుకున్నాడు, కానీ ఆయనకి ఇష్టలుగా లేడు. దావీదుని ఆయన అదే ప్లేస్ లో మళ్ళా రాజుగా చేశాడు, ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వారు ఆయన ఇష్టలుగా లేరు కొందరు. కాబట్టి ఇప్పుడు అలా కాకుండా మనం ఆ ప్లేస్లోకి వచ్చేసాము, రాజులైన యాజక సమూహం. ఎందుకంటే ఆయన రాజు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు రారాజు, ఆయన రాజులకు రాజు. కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఏర్పరచబడినటువంటి వంశము, అలాగే రాజులైన యాజక సమూహము. మూడవది పరిశుద్ధ జనము. మనం ఎవరమే? పరిశుద్ధ జనం. పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన యొక్క క్రైస్తవ జీవితంలో వేషధారణకు స్థానం లేదు. ఒకవేళ పరిశుద్ధత కొరకు మనం ప్రయాసపడదాం.
నిత్యము నేర్చుకునేటువంటి వారుగా నిత్యము ఒక్కొక్కటి ఏదైతే మనలో ఆయనకి ఇష్టం లేదో వాటి అన్నిటిని విడిచిపెట్టి ఒక ప్రత్యేకంగా మనం రూపుదిద్దుకోవడానికి, ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలోనికి మనం రావడానికి పరిశుద్ధాత్మ అందుకే మనం ఏర్పరచుకున్నది. అదే సర్వసత్యములను నడిపించడం అంటే. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, మనం పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. కాబట్టి రక్షించబడిన నువ్వు, నేను, స్త్రీ పురుషుల భేదం లేదు, మనం అందరం కూడా అభిషేకించబడిన వారిని. మనమందరం కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి వారిని. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు కేకలు వేయాలో భాషలు వేయాలో అనేటువంటి దానికి ఆధారం లేదు. అది మనుష్యుల ద్వారా వచ్చినటువంటి ఒక కల్ట్, ఒక అసత్యము. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, ఏ మనుష్యుడు మరొక మనుషులకు అభిషేకం ఉండటానికి అర్హుడు కాడు, దేవుడే అభిషేకించేది. ఏ మనుషుడు కూడా పరిశుద్ధాత్మను తన ద్వారా మరొకరికి పరిశుద్ధాత్మను ఇవ్వడానికి అర్హుడు కాదు, ఇచ్చే శక్తి లేదు. అది దేవుడే తన బిడ్డలకు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందినటువంటి ప్రతి బిడ్డకి ఆయన ఇచ్చేటువంటిది. అడుగు ప్రతి వాడు పొందిన వాక్యం సెలవిస్తున్నది, అది ప్రభువే ఇచ్చేటువంటిది. కనుక వాక్యాన్నితిగా మనం నడుచుకోవాలి. మనుషుల మాటలు మనం నమ్మద్దు. ఈ జనాలు పుట్టుకొస్తున్నారు పుట్టగొడుగుల్లాగా. ఎక్కడ చూసినా మేము ప్రార్థన చేస్తే మీకు అన్ని ఆశీర్వాదాలు కలుగుతాయి, కుమ్మరించుతాడు ఆయన ఆకాశం నుండి, మాకు డబ్బులు పంపించండి, మాకు అది చేయండి, మాకు ఇది చేయండి అనేటువంటి వారు చాలా మంది బయలుదేరి వస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటూ, నా చిన్న పిల్లారా, ఇది కడవరి గడియ, ఇలాంటివి వస్తాయి, జాగ్రత్త అంటూ యోహాను భక్తుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా ఆయన బిడ్డల్ని ప్రత్యేకపరుచుకుంటున్నాడు. దయచేసి గమనించాలండి. ఇటువంటి వాటి విషయంలో మనం ప్రత్యేకించినటువంటి జన్మగా ఉండాలండి. ఈ అబద్ధ బోధన మనం కనిపెట్టి ఉండాలని నేను కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ జీవపు మాటను మాకు అనుగ్రహించి నీ బిడ్డలతోనూ నాతోనూ మాట్లాడినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఇది కడవర గడియ అని నీ వాక్యం సెలవిస్తున్నది నాయన. అవును నాయన, నీ రాకడి దినాల్లో మేము ఉంటున్నాం, కడవరి గడియల్లో మేము ఉంటున్నాం. అందుకనే మా యొక్క విశ్వాసాన్ని మేము పోగొట్టుకోకుండా ఉండినట్లు తండ్రి, మాకు అనుగ్రహించబడి నీ ఆత్మ ద్వారా నీ బిడ్డల్ని మమ్మల్ని బలపరిచి నిత్యం మమ్మల్ని నడిపించుమయ్యా. అబద్ధ బోధల నుండి, అబద్ధ బోధకుల నుండి మమ్మల్ని కాపాడు. ప్రత్యేకించి సిలికాన్ వ్యాలీ చేసే సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి ప్రయాసాన్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. వారి ప్రయాసం వ్యర్థం కాకుండానట్లు ఆశీర్వదించండి నాయన. అలాగే సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు యవన బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆశీర్వదించిన ఆయన సర్వసత్యంలో నీ బిడ్డలు ఎదిగినట్లు, అనేక ఆత్మలతో సంఘము నింపబడి బలపడినట్లు నీ ఆత్మచేత బలపరిచి నడిపించమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు నామములో దీనంగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని